అదే ఓకే బ్రో, పుష్ప మీద అయితే మస్తు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజం చెప్తున్నా, అల్లు అర్జున్ అన్న నేను ఒక ప్రభాస్ అభిమాని. ఎందుకు పుష్ప 2ని సపోర్ట్ చేస్తున్నా అంటే పుష్ప 2 ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా. ఇంకొకటి పుష్పకున్న క్రేజీ నిజంగా ఒక రేంజ్ లో చెప్పాలంటే ప్రభాస్ అన్నకినంగా రానున్న రోజులు ముందుకెళ్లే ఏకైక వ్యక్తి మన అల్లు అర్జున్ గారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా అన్న మాస్ వేరు, కానీ ఈయన పక్కా లోకల్, పక్కా చుకేగానే చాలా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. అంటే ఇప్పుడు సాహో, బాహుబలి ఈ సినిమాలు ఒక ప్రాంతం వరకు వెళ్ళాయి, ఒక డిస్టిక్, ఒక మండలం వరకు వెళ్ళింది అనుకో. ఈ చుకేగానే సాలా అనేటోడు ఎవడైతే పుష్పరాజు ఉన్నాడో ప్రతి గ్రామంలో వెళ్ళాడు, ప్రతి గల్లీలో ఉన్నాడు, దేశ వ్యాప్తంగా ఉన్నాడు, నరనరాలు వ్యాపించిపోయింది. పుష్ప 2 చుకేగానే సాలా అంత స్పీడ్ గా టాక్ తెచ్చుకుంటది. డెఫినెట్లీగా బాహుబలి రికార్డులను కొల్లగొట్టడానికి రెడీగా ఉంది బాక్స్ ఆఫీస్ ముందని నాకు అనిపించింది బ్రో. స్పెషల్ సాంగ్ ఇంతకు ముందు సమంత చేసింది కదా, ఈసారి సలోని అని చేస్తే బాగుంటది అనుకుంటున్నాను బ్రో నేను. తప్ప చూడొద్దా శ్రీలీల? అదే ఆయన అడిగే ఎగతాళిగా చెప్పాను. శ్రీలీల చేస్తుంది అంటే మన అల్లు అర్జున్ తాటి గట్టి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయగలదు. అల్లు అర్జున్ ఎలా డాన్స్ చేస్తారో తెలిసిన విషయమే, కానీ ఆ అల్లు అర్జున్ అన్నని ఊపించే రేంజ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సమంత ఊ అంటావా మామ ఇట్లాంటివి ఉండదు. ఈసారి డైరెక్ట్ ఊ అంటావానే ఉంటది, డైరెక్టే ఉంటది. సో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయడం అనేది అల్లు అర్జున్ గారి పక్కన అయితే వేరే రేంజ్. ఇంకొకటి ఏం చెప్తున్నా, అల్లు అర్జున్ కి ఈ సాంగ్, ఈ పుష్ప 2 లో వచ్చే ఐటమ్ సాంగ్ కి వీర లెవెల్ అభిమానులు అవుతారు శ్రీలీలకు. ఇంకా ఫ్యాన్ బేస్ అంటే జూనియర్ పవర్ స్టార్ అనే మన సాయిపాల్ ఎలా అంటున్నారో లేడీ పవర్ స్టార్ అని, సో ఈమె ఒక రేంజ్ అల్లు అర్జున్ అనే పేరు వస్తుంది, జూనియర్ అల్లు అర్జున్ అనే ఏదో ఒక రకంగా ట్యాగ్ వస్తాయని అనుకుంటున్నా బ్రో నేను. ఓకే బ్రో, ఇప్పుడు పుష్పరాజు చీరకట్లో అమ్మవారి జాతరలో ఎలా ఉండబోతుంది? థియేటర్ లో రచ్చ కాదు బ్రో, శివ తాండవం ఉండబోతుంది. పుష్ప అమ్మవారు జాతర ఫైట్ మాత్రం శివ తాండవం చూపించబోతున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే ఇలాంటి గెటప్ వేయాలన్న అస్సలైన క్యారెక్టర్ అది. థియేటర్ లో అయితే స్క్రీన్ చింపేస్తారో తెలియదు, కానీ ఈ చుకేగానే చాలా మాత్రం దుమ్ము ఉంటుంది. గంగవ జాతర శివ తాండవం ఆడబోతుంది. ఈ ఫైట్ కి చాలా మంది ఎంజాయ్ చేయబోతున్నారు. ఇలా ఉన్నాడు బ్రో, నిజంగా అల్లు అర్జున్ గారిని చూస్తుంటే వేరే లెవెల్ అనిపించింది బ్రో. ఫస్ట్ డే కలెక్షన్ నియర్లీ 120 to 150 crores ఉంటుంది బ్రో, నియర్లీ. అంత సీనే లేదు. తెలుగు స్టేట్స్ లో బ్రహ్మాండంగా ఆడుతుంది, అన్ని స్టేట్ లో బ్రహ్మాండంగా ఆడుతుంది. ఇప్పటికే 1200-1100 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ అంటే ఆల్రెడీ మార్కెటింగ్ జరిగింది. సో ఇప్పటి ఓవర్సీస్ లో ఈ అల్లు అర్జున్ సినిమాకి 1200 కోట్లు పెట్టింది. 200 కోట్లకి ఓవర్సీ అంటే ఇది రైట్స్ కొనుక్కున్నది హిందీ వాళ్ళు. అంటే ఏ రేంజ్ లో నువ్వు అడ్వాన్స్ లని ఇంత కడితే నువ్వు ఆ టైంకి ఏ థియేటర్ లో ఎలా పడుతుంది, ఎలా టాక్ వెళ్ళిపోతుంది బ్రో. పుష్ప 2 ఎలా స్ప్రెడ్ అవుతుందంటే చుకేగానే చాలా ఈసారి ప్రతి ఒక్కరు తగ్గేదే అంటే ఎలాంటిది వర్డ్స్ అది. సో ఈ చుక్కగానే చాలా ఈసారి ఏ రేంజ్ లో, లాస్ట్ టైం తగ్గేదేలే అన్నారు, ఈసారి ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు. ఇంకా ఈ కొత్తది ఏమైనా తీసుకొస్తుందో చూడాలి. ఒకవేళ ఉంటే ఆ గంగవ జాతర ఈ డైలాగ్స్ అవన్నీ కలిపి శివ తాండవం చూపించబోతున్నాడు ఆ అల్లు అర్జున్ గారు అనిపించింది. సాంగ్స్ ఓకే, శ్రీలీల ఆమె పేరు మర్చిపోయాను, రష్మిక మందన మరి సాంగ్ మంచిగా అనిపించింది. నా స్వామి సాంగ్ అవన్నీ బాగున్నాయి, అన్ని ఇంకా బాగుంటది అనుకుంటున్నాం. ఓకే బ్రో, ఇప్పుడు డిఎస్పీ పాటలు ఇస్తున్నాడు, కానీ పుష్ప 2కి తమన్ గారిని తీసుకుంటున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, ఎలా ఉండబోద్ది అంటావు? మరి ఏమో బ్రో, ఇక తమన్ అంటే మరి తమన్ గారు ఇస్తే మరి మామూలుగా ఇయ్యారు. తమన్ గారు ఒక రేంజ్ లో పీక్ స్టేజ్ ఇచ్చేస్తారు, లేకుంటే ఒకసారి డబ్బా రేంజ్ లో ఇచ్చేస్తాడు, కొంచెం డిసప్పాయింట్ చేసేస్తాడు. మరి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ద్వారా తిట్లు పడద్దంటే మంచి మ్యూజిక్, లేదంటే ఇక 2-3 సంవత్సరాల దాకా పెద్ద వారే ఉంటది. గంగమ్మ జాతరకి తమన్ మ్యూజిక్ అద్దరిపోతే మామూలుగా ఉండదు, థియేటర్ పగులిపోద్దు. కొన్ని రోజులు ఆగితే చూపిస్తాం. నేను చెప్తున్నా ప్రభాస్ అభిమానిగా ఒక రేంజ్ లో శివ తాండవం ఆడబోతున్నాడు. సమంత ఊపిన ఊపు మరి సమంత శ్రీలీల ఏది ఊపినా శ్రీలీల అల్లు అర్జున్ ఊపుతుంది ఈసారి అనుకుంటున్నా నేను. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లో ఇద్దరు తోపులు. మరి ఎవరు ఫైనల్ లో ఇలా ఎంజాయ్ డాన్స్ పోటాపోటీగా ఎవరు విన్ అవుతారు, ఆ సాంగ్ ఎలా ఉంటుంది, ఆ సాంగ్ ని సూటబుల్ ను బట్టి ఎవరు మెచ్యూరిటీగా డాన్స్ చేశారు, ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ వచ్చింది. అసలు నా గంగవ్వ ఫైట్ అయ్యి సినిమా హైలైట్ బ్రో. దానికి 500 కోట్లు కొట్టచ్చు అనుకున్నా బ్రో నేను. ఆ ఒక ఫైట్ కే నియర్లీ ఈజీగా 2000 crores, 2200, 300 ఈజీగా.